హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో యూట్యూబ్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. అంటే యూట్యూబ్ ఫస్ట్ న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి టిప్స్ అని చెప్పి అవి చూడని వాళ్ళు ఉంటే చూసండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్‌గా యూట్యూబ్ మానిటైజేషన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మానిటైజేషన్ అంటే ఇప్పుడు 4000 అవర్స్ అవ్వాలి. ప్లస్ 4000 అవర్స్ కాకపోయినా 10,000,000 వ్యూవర్‌షిప్ ఉండాలి షార్ట్స్‌కి. వీటిలో ఏదైనా కూడా మనం చేయొచ్చు. ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇవన్నీ కొంతమందికి వ్యూవర్‌షిప్ త్వరగానే వస్తుంది. సబ్స్క్రైబర్స్ రారు. కొంతమందికి సబ్స్క్రైబర్స్ వస్తారు. వ్యూవర్‌షిప్ ఉండదు. సో, ఇవన్నీ ఒకే లెవెల్‌లో వచ్చినా కూడా కొంతమంది మానిటైజేషన్ ఎట్లా చేసుకోవాలో కూడా తెలీదు. అట్లాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్ పెడితే, నాకు కామెంట్ చేస్తే నేను దానికి హెల్ప్ కూడా చేస్తాను. ప్లస్ కొంతమంది న్యూ ఛానెల్‌గా ప్రమోషన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎవరి ఛానెల్ ప్రమోషన్ చేయాలో నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటేంటంటే న్యూ ఛానెల్స్ వాటికి మీరు మానిటైజేషన్ మీరు చేసుకోలేకపోతే మీకు కావాలంటే నేను కూడా మానిటైజేషన్ చేస్తాను. బట్ దానికి ప్రాసెస్ ఉంటుంది. కొంతమందికి మానిటైజేషన్ అయిన తర్వాత కూడా తీసేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పి తీసేస్తున్నారు. ప్లస్ సర్క్యువెన్షన్ పాలిసీ అని చెప్పి తీసేస్తున్నారు. కొంతమంది సర్క్యువెన్షన్ పాలిసీ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కావాలంటే నాకు కామెంట్ పెడితే నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. ప్లస్ రీయూజ్డ్ కంటెంట్ అది వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. యాక్చువల్‌గా ఇవి వచ్చినప్పుడు చాలా ఈజీగానే వాటిని రిజాల్వ్ చేసుకోవచ్చు. కానీ రిజాల్వ్ చేసుకునే విధానం తెలియాలి. కొంతమంది ఇట్లా ఇవి వచ్చిన వెంటనే అమ్మ నా ఛానెల్ అయిపోయింది. ఇంకా నా ఛానెల్ రాదని చెప్పి అంటారు. మానిటైజేషన్ వెళ్ళిపోతుందంటారు. కానీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చినంత మాత్రం మానిటైజేషన్ వెళ్ళిపోదు. బట్ మీకు ఏ వీడియోకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందా అనేది తెలిస్తే దాన్ని మనం ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ గైస్ నేను ఒకటే చెప్తున్నాను. మీరు చేయాల్సిందేంటంటే ఫస్ట్ మీ ఛానెల్‌లో ఎవ్వరికి సంబంధించినవి మీ దానిలో పెట్టుకోకండి. ఎందుకంటే ఆ ఛానెల్ వాళ్ళు మీకు స్ట్రైక్ కూడా వేసే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ కాపీరైట్ క్లెయిమ్ అని ఉంటుంది. కాపీరైట్ స్ట్రైక్స్ అని ఉంటాయి. 3 స్ట్రైక్స్ వస్తే ఛానెల్ పోతుంది. ప్లస్ కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా గానీ ప్రాబ్లమే. ప్లస్ కొన్నిటికి వచ్చేసి కొన్ని సాంగ్స్‌కి కూడా అలౌ చేయరనమాట. యాక్చువల్‌గా సాంగ్స్ కాకుండా వాయిస్ పెట్టుకుంటే చాలా బెటర్. నా ఛానెల్‌లో మళ్ళీ యూట్యూబ్‌కి సంబంధించినవి కూడా చేస్తున్నాను. సో, మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే నేను మీకు కావాల్సిన గైడెన్స్ నేనిస్తాను. ప్లస్ కొత్త ఛానెల్ వాళ్ళకి ఆల్రెడీ నేను టిప్స్ చెప్పాను గదా! కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోకూడదు. అవి ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూద్దాం. సో, ఇది వచ్చేసి యూట్యూబ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.